అయితే ఇది మనం ప్రత్యక్షంగా దేశాన్ని రక్షించగలిగిన శక్తి సామర్థ్యం మనకు లేదు. భౌతికమైన సామర్థ్యం లేదు, ఇంకే రకమైన సామర్థ్యం లేదు. మనం చదువుకున్న చదువు ద్వారానే దేశమంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ సుహృద్భావంతో ఉండాలని, ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ధైర్యంగా, బలిష్టంగా శత్రువును జయించేటువంటి శక్తి కలిగి ఉండి ఆ రకంగా ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా మనం సంధానం చేసిన చిరుసాగర్యంతో ఎలా చెప్పుకుంటున్నామో అదంతా అయిన తర్వాత మన భారతదేశంలో ఉన్న యావత్ సైనికులు కూడాను, వివిధ దళాధిపతులు, వాళ్ళ తాలూకు పరివారం అంతా కూడా క్షేమంగా ఉండాలని మనం సామూహికంగా అందరం కూడా కోరుకుంటే మనం చాలా గొప్ప పని చేసిన వాళ్ళం అవుతాం. ఈ సంధ్యావందనాలు ఎన్నిసార్లు ఉన్నాయో అది అంత గొప్పది. అలా చేస్తే ఈ భావన అంతా కూడా వాడికి ఆ శక్తి ఇస్తుంది. బలం విష్ణువు ప్రవర్ధత అని వాల్మీకి రామాయణంలో ఉంది. కాబట్టి విష్ణువు వల్ల మనకు బలం కలగాలి, మనం నిరంతరము భగవనారాధన చేయడం వల్ల ఆయనకు కూడా బలం కలగాలి అని. అలాగా మనం ఎప్పుడైతే జాగ్రత్తగా శ్రద్ధగా సంధ్యావనం చేసినంత శ్రద్ధగా ఆ సైనికులకు దేశంలో ఉన్నటువంటి రక్షకుడైనటువంటి వారికి బలం కలగాలని మనం కోరుకుంటే భగవంతుడు ఆ శక్తి వాళ్ళకి ఇస్తాడు, ఒక అపూర్వమైనటువంటి శక్తి ఇస్తాడని విశ్వసిస్తున్నాం. అందుకోసం